హాయ్ అండి. 1 ఇయర్‌లోనే 6,00,000 రూపాయలకి గోల్డ్ కాయిన్స్ అయితే కొన్నానని చెప్పా కదండీ! ఈ గోల్డ్ కాయిన్స్ కొనటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటో ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా నేను ఎలా కొన్నాను అనేదైతే నిన్న ఒక వీడియో చేశానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చూడండి. నిన్న పెట్టిన వీడియోలో అయితే కొంచెం వాయిస్ క్లారిటీ మిస్ అయిందండి. సుమలత శ్రీరామ్ గారు మీకు చాలా థాంక్స్ అండి. మీరు కామెంట్ చేసి చెప్పడం వల్లనే నాకు తెలిసింది వీడియో మధ్యలో నుండి వాయిస్ రాలేదు అని. ఇక వెంటనే నేను మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశానండి. వీడియో మధ్యలో కొంచెం కట్ చేయాల్సి వచ్చింది. సో నిన్న మిస్ అయిన పాయింట్స్ అయితే నేను ఇక్కడ మీకు చెప్తాను. సో కొత్తగా పెళ్ళైన మాకు అప్పులతో జీవితాన్ని స్టార్ట్ చేయటం ఇష్టం లేక అండి నేనైతే మా హస్బెండ్కి చెప్పానండి, ఇంటికి కావాల్సిన బేసిక్ థింగ్స్ కొనటానికి కావాల్సిన మనీ ఎంతైతే అవుతుందో ఆ మనీని ఈ చిన్న ఇంట్లోనే ఉంటూ సేవ్ అయితే చేసుకుందామని మా హస్బెండ్ని ఒప్పించానండి. ఇంకా అప్పటి నుండి అయితే అండి 1 ఇయర్ వరకు చాలా జాగ్రత్తగా మనీని సేవ్ చేసుకుంటూ వచ్చామండి. అంటే బేసిక్ ఫర్నిచర్ కొనుక్కోవటానికైతే నేను మనీని దాచానండి. అలా దాచిన మనీ ఒక 1 ఇయర్ పట్టింది. ఇక 1 ఇయర్ తర్వాత అయితే మేము ఇల్లు కూడా మారిపోయామండి. బేసిక్ థింగ్స్ అయితే తీసుకోవాలి కదండి. ఇల్లు అన్న తర్వాత రెంటెడ్ హౌస్లలో ఉన్నప్పుడు అండి మినిమం బేసిక్ థింగ్స్ లేకపోతే ఎంత చీప్గా చూస్తారో నేను ఫేస్ చేశాను. అసలు బాబోయ్ ఆ కష్టాలు ఆ అవమానాలు చెప్పుకుంటే తీరేటి కాదండి. మీలో ఎవరైనా ఫేస్ చేసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి. సో అలా అయితే అండి మేము ఒక 1 ఇయర్‌లోనే అలా ఫర్నిచర్‌కి కావాల్సిన మనీని సేవ్ చేసుకున్నాము. మా హస్బెండ్ మనీతోటి ఒక 8 గ్రామ్స్ బంగారం కొన్నాము. అలాగే ఒక ఈఎంఐని కూడా కంటిన్యూ చేసుకుంటూ ఉన్నామండి. ఆ ఈఎంఐ తప్ప ఇంకా ఎక్స్ట్రా ఏ అప్పులు కాకుండా అయితే చూసుకున్నానండి నేను. ఇదే అండి నిన్నటి వీడియోలో మిస్ అయిన వాయిస్ క్లిప్పు. ఇంకా గోల్డ్ కాయిన్స్ కొనటం వల్ల యూజెస్ ఏంటి అని అయితే అడుగుతున్నారు కదండి. యూజెస్ ఏంటి అంటే బంగారం ఎందుకు యూజ్ ఉండదు చెప్పండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా అండి. నేను లాస్ట్ ఇయర్ జూన్లో అయితే 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ 24 క్యారెట్స్ అండి 7,300 పెట్టి కొన్నాను. ఇప్పుడు అదే సేమ్ కాయిన్ 24 క్యారెట్స్ 1 గ్రామ్ కాయిన్ వచ్చేసి 10,000కి వెళ్ళిందండి. చూడండి 1 గ్రామ్ మీదనే 7,300 నుంచి 10,000కి వెళ్ళిందంటే ఎంత పెరిగినట్లండి? 2,700 పెరిగినట్టే కదండి. ఇప్పుడు నేను అవే డబ్బులు నేను అలానే దాచి ఉంటే 7,300 7,300లానే ఉండేటివి కదా, పెరిగేవి అయితే కాదు కదా. మహా అంటే ఎఫ్‌డి చేసుకుంటే ఎంత వస్తాయండి? చాలా తక్కువ వడ్డీ వస్తుంది. ఇలా గోల్డ్ కొనుక్కోవడం వల్ల 1 గ్రామ్ మీదనే నాకు 2,700 అయితే పెరిగింది. సో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పొదుపులు చేసుకొని అప్పుడు కొంచెం 1-2 గ్రాములు అలా కొని పెట్టుకున్నాం అనుకోండి, మనకు తెలియకుండానే ఒక 1 ఇయర్‌లో ఎంతో కొంత గోల్డ్ అయితే సేవ్ చేసుకుంటామండి. ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లలే ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక రింగు కొనాలన్నా, చెవి కమ్మలు కొనాలన్నా, ఆడపిల్లలంటే ఉంటాయి కదండి గోల్డ్ చిన్న చిన్నవి కొనేటివి, అవన్నీ ఒకటేసారి కొనాలంటే మనకి బర్డెన్ లాగా అనిపిస్తుంటుంది. అదే ఇలా చిన్న చిన్న పొదుపుతోటి చిన్న చిన్న కాయిన్స్ కొని పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలకి ఒక ఏజ్ వచ్చాక అండి ఈ సేవ్ చేసిన గోల్డ్ కాయిన్స్ అన్ని చూసుకుంటే ఇంత గోల్డ్ మనమేనా దాచింది అని అయితే అనిపిస్తుందండి. మా అమ్మ అయితే ఇలానే చేసిందండి, అందుకే చెప్తున్నాను. సో మనం ముందుగానే ఇలా ప్లాన్ చేసుకొని చిన్న చిన్న పొదుపుతోటి అండి అప్పుడు కొంచెం 1 గ్రామ్ కానీ 2 గ్రాములు కానీ ఇలా కొనటం స్టార్ట్ చేసామనుకోండి, ఫ్యూచర్లో మన పిల్లలకైతే చాలా యూజ్ అవుతుంది. మీలో కొంతమంది అనుకోవచ్చు, ఎప్పుడో పిల్లలకి కొనేదానికి ఇప్పుడే ఎందుకు కొనిపెట్టడంలే అని. ఎప్పుడో అని ఈ గ్యాప్లో అండి గోల్డ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీరే చూడండి, నేను లాస్ట్ ఇయర్ జూన్లో కొన్నాను 7,300కి. ఇప్పుడు అదే 7,300 24 క్యారెట్స్ 1 గ్రామ్ కాయిన్ అండి ఇప్పుడు 10,000 అయింది. డిఫరెన్స్ మీకు కనిపిస్తుందా? 1 గ్రామ్ మీదనే నాకు ఎంత పెరిగింది? 2,700 లాభం వచ్చింది నాకు. సో ఇలా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అంటే డబ్బులు ఉండవండి. మనం ఖచ్చితంగా డబ్బుల్ని నిలుపుకోవాలి. చిన్న చిన్న ఖర్చులు ఉంటాయండి, అనవసరమైన ఖర్చులు. వాటిని మనం ఎంత తగ్గించుకుంటే అంత బెటరు. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని వృధా ఖర్చులు అయితే అస్సలు మనం పెట్టుకోకూడదు. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా డబ్బులు ఉంటాయి. సో ఇలా మనం ముందుగానే కాయిన్స్ కొని పెట్టుకుంటే మనకి యూజ్ అవుతాయి, మన పిల్లలకి యూజ్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ అండి ఒక పెద్ద నగ కొనాలి, అది ఒక 10 తులాలు అనుకోండి, అంటే 100 గ్రాములు. 100 గ్రాములు అండి మనము మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు 100 గ్రాములు ఒకసారి కొనగలమా? ఎంత లేదన్నా కూడా 100 గ్రాములు కొనాలంటే ఇప్పుడున్న రేటుకి జిఎస్టీవి అన్నీ కలిపి కూడా ఒక 12-13 లక్షలు అవుతాయండి. ఎక్కడ కొంటామండి? అదే మనము ముందుగానే ఇలా కాయిన్స్ సేవ్ చేసి పెట్టుకుంటే పెద్ద నగ కొనేప్పుడు మనకి చాలా బర్డెన్ తగ్గుతుందండి. ఇంకొంతమంది అడిగారండి నన్ను, ఆన్లైన్లో తీసుకున్న ఈ గోల్డ్ కాయిన్స్ ఇస్తే మనకు నిజంగానే మనం తీసుకునే గోల్డ్లో లెస్ చేస్తారా అని అడుగుతున్నారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్న ఈ కార్డ్ అయితే గవర్నమెంట్ సర్టిఫైడ్ బిఎస్ఐ హాల్ మార్క్ ఉన్న కార్డ్ అండి. ఈ లోపల కాయిన్ ఉంది కదా, ఇలాంటి కార్డ్స్లో పెట్టిస్తారండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా అండి ఈ గోల్డ్ కాయిన్స్ కొనుక్కునేప్పుడు అండి చాలా జాగ్రత్తగా కొనుక్కోవాలి.
బయట షోరూమ్లలో అయితే జీఎస్టీ వేస్తారు, విఏ వేస్తారు. సో ఇప్పుడు కొనేప్పుడు జీఎస్టీ పే చేసి, విఏ పే చేసి, ఫైనల్గా మనం ఏదైనా నగ కొనుక్కునేప్పుడు అప్పుడు జీఎస్టీ పే చేసి, విఏ పే చేయాల్సి వస్తుంది కదండి. సో మనం ఏం చేయాలంటే ఆఫర్స్ ఉన్నప్పుడు ఆన్లైన్లో తీసుకోవాలి. అది కూడా క్రెడిట్ కార్డ్స్ ఇస్తారండి. మీ దగ్గర ఉంటే అలా తీసుకోండి. లేదు అంటే మీ చుట్టుపక్కల చాలా ట్రస్ట్ ఉన్నవి కొన్ని ఉంటాయండి, నమ్మకమైన లోకల్ షాపులు ఉంటాయి, అక్కడ తీసుకోండి. అక్కడ తీసుకుని తర్వాత వేరే దగ్గర కూడా ఖచ్చితంగా మీరు ప్యూరిటీని చెక్ చేయించుకోవాలి. లేదంటే ఈ మధ్య కొన్ని మోసాలు బాగా జరుగుతున్నాయండి. సో అలా 1-2 చోట్ల అయితే ప్యూరిటీని చెక్ చేయించుకోండి. లోకల్ షాప్లో తీసుకుంటే ఖచ్చితంగా చెక్ చేయించుకోండి. అంతెందుకండి, నేను షోరూంలో తీసుకుంటేనే చెక్ చేయించుకుంటాను. సో మనం డబ్బులు పెడుతున్నాము, మనకు భయం ఉండకుండా ఉండాలి, అంతే కదా. సో అలా ప్యూరిటీని చెక్ చేయించుకోవడంలో తప్పే లేదండి. సో ఇలా గోల్డ్ కాయిన్స్ కొనుక్కునే అప్పుడే అండి మనం జీఎస్టీ, విఏ లేకుండా షోరూమ్తో కంపేర్ చేసుకున్న, లోకల్ షాప్తో కంపేర్ చేసుకున్న కొంచెం తక్కువకి తీసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్లో ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు అప్పుడు ఎలాగో విఏ పడుతుంది, జీఎస్టీ పడుతుంది. సో మనకు అప్పుడు ఏమంత అనిపించదండి. చిన్న చిన్న పొదుపులే లాస్ట్కి పెద్ద అమౌంట్ అవుతుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంకా ఇవండి గోల్డ్ కాయిన్స్ వల్ల వచ్చే యూజెస్. ఇప్పుడు తక్కువ అమౌంట్తో కొనుక్కున్నా కూడా ఫ్యూచర్లో అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. ఇంకా అండి ఈ గోల్డ్ కాయిన్స్ అయితే మనము ఎమర్జెన్సీలో కూడా అమ్ముకోవచ్చు. ఎక్కడ, బ్యాంక్లో అంటారా? బ్యాంక్లో కాదండి. ఇప్పుడు షోరూమ్లలో, కొన్ని షోరూమ్లలో అండి 1% కట్ చేసుకొని మనీ ఇస్తారు. ఇంకొన్ని షోరూమ్లలో 2% అలా కట్ చేసుకొని మనీ ఇస్తారు. సో మీరు అంటే ఇది వెంటనే అవ్వదండి. ఇచ్చిన వెంటనే ఇప్పుడు బ్యాంక్లో ఆర్నమెంట్ అనుకోండి, అలా ఇవ్వగానే 1-2 అవర్స్లో మనకి మనీ ఇచ్చేస్తారు. కానీ ఈ కాయిన్స్ విషయంలో అలా కాదండి. ఇక్కడ నష్టాలు ఏంటివి అని అడిగారు కదండి. మనకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వెంటనే అయితే ఈ గోల్డ్ కాయిన్స్ మీద మనం మనీ తీసుకోలేమండి. ఇప్పుడు ఏదైనా షోరూంలో ఇచ్చినా కూడా ఈరోజు ఇస్తే మనకి 1-2 డేస్లో అండి వాళ్ళు మన అకౌంట్కి వేస్తారు, వెంటనే రావు. సో నష్టాలంటే ఇవే అండి. బ్యాంక్లో కూడా పెట్టుకొనివ్వరండి గోల్డ్ కాయిన్స్ని. సో ఈ గోల్డ్ కాయిన్స్ వల్ల మనకు జరిగే నష్టాలు ఏంటి అంటే, ఈ గోల్డ్ కాయిన్స్ ఎమర్జెన్సీ టైంలో అయితే అసలు యూజ్ అవ్వవండి. అంటే వెంటనే మనీ కావాలి అంటే ఈ గోల్డ్ కాయిన్స్ వల్ల అవ్వదండి. ఈ గోల్డ్ కాయిన్స్ని బ్యాంక్లో పెట్టుకొనివ్వరండి, పెట్టుకొని మనకి లోన్ అయితే ఇవ్వరు. ఇంకొకటి, ఈ గోల్డ్ కాయిన్స్ని మనము షోరూమ్లలో ఇచ్చి మనీ తీసుకోవచ్చు, కానీ వెంటనే ఇవ్వరండి. ఒక 10,000 లోపు అయితే వెంటనే ఇస్తారు, కానీ అబౌవ్ 10,000 అయితే అండి ఒక 2 డేస్ టైం తీసుకుంటారండి. ఈరోజు వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ ఇస్తే మనకు ఒక బిల్ ఇస్తారు, ఒక 1-2 డేస్లో వాళ్ళు మన అకౌంట్కి అయితే వేస్తారు. సో ఎమర్జెన్సీ టైంలో అయితే ఈ గోల్డ్ కాయిన్స్ మనకి యూజ్ అవ్వవండి. ఫ్యూచర్ నీడ్స్కి మాత్రమే అండి నేను చెబుతున్నాను ఈ గోల్డ్ కాయిన్స్ యూజ్ అవుతాయి. ఎమర్జెన్సీ టైంలో మనకి మనీ కావాల్సి వచ్చినప్పుడు అండి ఈ కాయిన్స్ అమ్మితే ఖచ్చితంగా 1% నుండి 2% వరకు అయితే ఫైనల్గా మనకి ఇచ్చే మనీలో కట్ చేస్తారండి. సో అది కూడా కొంచెం నష్టమే. అంటే మనం తీసుకున్నప్పుడే ప్లాన్డ్గా తీసుకోవాలండి. షోరూమ్తో కంపేర్ చేసినా, లోకల్ షాప్తో కంపేర్ చేసినా మనం తక్కువకి తీసుకున్నాం అనుకోండి, ఫైనల్గా అమ్మేప్పుడు 1%, 2% పెద్ద మనకి ఏమనిపించదండి. ఇప్పుడు నేను 7,300కి తీసుకున్నాను, ఇప్పుడు ఆ కాయిన్ నాకు 10,000 అయింది. ఈ 10,000లో 1% అంటే ఎంతండి, 2% అంటే ఎంతండి? ఎంత లేదన్నా కూడా నాకు ఒక కాయిన్ అమ్మాలి అనుకుంటే 9,800కి అయితే నేను అమ్ముకోవచ్చండి. 7,300కి కొన్నాను, సో ఇప్పుడు అమ్మాలి అనుకుంటే 9,800కి అమ్ముకుంటాను. నేనేం చెప్తున్నానంటే ఫైనల్గా పొదుపు అనేది ప్రతి ఆడవాళ్ళకి ఉండాలండి. మా అమ్మ నాకు ఎప్పుడు ఒకటి చెబుతూ ఉంటుందండి, ఒక ఇల్లు బాగుపడాలి అన్నా, నాశనం అవ్వాలి అన్నా ఆ ఇంట్లో ఉండే ఆడదాని మీదనే ఆధారపడి ఉంటుంది అని ఎప్పుడు చెప్తా ఉంటుందండి. సో ఈ మాటలు అయితే నాకు నా చిన్నతనంలో అర్థం కాలేదు, కానీ అండి పెళ్ళయ్యాకైతే బాగా అర్థమైందండి. సో మా అమ్మ అసలు చిన్నప్పటి నుండి మేము అవి కావాలి, ఇవి కావాలని మా అమ్మని ఎంత సతాయించినా కూడా అండి, మా అమ్మ మాకు ఏవి అవసరమో అవి మాత్రమే కొనేదండి. వాళ్ళను వీళ్ళను చూసి హంగులు ఆర్భాటాలకైతే అస్సలు పోయేది కాదు. అప్పట్లో మేమైతే చిరాకు పడేవాళ్ళము, ఎందుకు ఇలా చేస్తుంది ఏంటి అని. కానీ పెళ్ళి టైంలో అండి మా అమ్మ మాకు, అంటే మా ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి కొన్నంత బంగారము మిగతా వాళ్ళు ఎవరు కొనలేదండి. అప్పుడు అర్థమైందండి మా అమ్మ ఎందుకు ఇంత పొదుపుగా ఉన్నది అని. నేనైతే మా అమ్మని చూసే నేర్చుకున్నానండి, అనవసరపు ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకుంటే ఆ పొదుపుని ఫ్యూచర్కి యూజ్ అయ్యేలాగా మార్చుకోవాలి అని. సో ఇవి అండి గోల్డ్ కాయిన్స్ గురించి వచ్చే లాభాలు, నష్టాలు ఈ వీడియోలో అయితే చెప్పాను. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇంకా పొదుపు అన్నారని తిండి తిప్పలు మానుకొని పొదుపు చేయటం కాదండి, ప్రతిదానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మన లైఫ్ని, ప్రతి మూమెంట్ని కూడా ఎంజాయ్ చేస్తూ బ్యాలెన్స్డ్గా మన లైఫ్ని అయితే రన్ చేసుకుంటూ ఉండాలి. సో ఫైనల్గా నేను ఏం చెప్తున్నాను అంటే, కీప్ సేవింగ్ ఫర్ ఫ్యూచర్ నీడ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.